మా ఫ్రెండ్ గానీ బర్త్డే పార్టీ అడిగితే వాడు రెస్టారెంట్ తీసుకుపోతాడు అనుకున్నామేమో కానీ వాడేమో డైరెక్ట్ అన్న క్యాంటీన్ తీసుకొని వచ్చేసినాడు మా అందరినీ. మామ అసలు ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నా వెనకాల కూర్చున్నాడు కదా వాడి ఈ రోజు బర్త్డే అనమాట. వాడి బర్త్డేకి ఏమో ప్రతిసారి పార్టీ ఇవ్వకుండా చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ బర్త్డే కన్నా ఖచ్చితంగా పార్టీ వన్ దగ్గర నుంచి ఇప్పించుకోవాలని చెప్పేసి మేమందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. వాడేమో పార్టీ ఇస్తా అని చెప్పేసి ఏ రెస్టారెంట్ కో వేసుకుపోతాడు అనుకుంటే డైరెక్ట్ అందరిని కలిసి అన్న క్యాంటీన్ తీసుకొని వచ్చేసినాడు. దెబ్బకి అందరూ ఒకటేసారి షాక్ అయిపోయినాము. ఇక చేసేది ఏం లేదని ఇదన్నా పెట్టిస్తున్నాడని హ్యాపీగా అయితే అందరైతే తిన్నాము. నిజానికి చెప్పాలంటే ఫుడ్ అయితే పర్లేదు మామ, బాగానే ఉంది. ఈ కాలంలో బయట 5 రూపాయలకి టీ రాదు, అటువంటిది వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి మామ. మన అలాంటి వాళ్ళకి కాకుండా బయట చాలా మంది ఒక పూట ఫుడ్ దొరకడానికే చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటి వాళ్ళకి 5 రూపీస్ భోజనం అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ 5 రూపీస్ తోనే కడుపు నిండా తినొచ్చు వాళ్ళు. సో అదనమాట మ్యాటర్. మా వాడు బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగిందనమాట. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా వాళ్ళని ట్యాగ్ చేయండి. మీకు కూడా ఉంటాడు కదా ఇలాంటి ఫ్రెండ్, బర్త్డే పార్టీ ఇవ్వకుండా ఎగరగొట్టే ఫ్రెండ్. అలా ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.